చెప్పినట్లుగానే ధరణిని బంగాళాఖాతంలో కలపమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, పెండింగ్ సమస్యలని భూభారతితో చెక్ పెడతామన్నారు. గతంలో లాగా చెప్పులు అరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదని, అధికారులే రైతుల దగ్గరికి వస్తారని చెప్పారు. ములుగులో భూభారతి పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పొంగులేటి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఆ మాయదారి ధరణిని తీసుకొచ్చి ఎవరైతే సాగులో ఉన్నారో, ఎవరిదైతే పాసుబుక్ ఉందో ఆ పాసుబుక్లో, ఆ ధరణిలో ఈ పర్వతాలన్న పేరు కుటుంబం కనపడదు. ఇలా ఇందాక చెప్పిన తిరుమలగిరి మండలంలో 2100 ఎకరాల భూమిని సర్వే చేస్తే 600 ఎకరాల భూమి ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి భూమి అయితే ఉండదు, పాసుబుక్ ఉంటుంది. ఆ రైతు బంధు ఆ పింక్ కలర్ వాళ్ళ కోసము ఆనాటి దొరగారు పెట్టిన కార్యక్రమే అది ఈనాడు ఈ పర్వతాలన్న కూడా ఇక్కడ అనుభవిస్తున్నాడు. ఇక్కడ కూడా ఎవరో రావు గారు తగులుకొని ఉంటాడు మన పర్వతాలన్ననే. ఈ చట్టంలో ఎవరైతే పొజిషన్లో ఉన్నారో, ఎవరు పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో ఉన్న వారికే పాస్బుక్ ఇచ్చే అవకాశాన్ని ఈ చట్టంలో కల్పించాము. అర్ధరాత్రి ఆనాటి దొరగారికి మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. ఎవరో ఒక విలేజ్ సెక్రటరీ, విలేజ్ విఆర్ఓ మాట వినలేదని వారు చెప్పిన వారికి ఆ భూమి బదలాయించలేదని వారికి అర్ధరాత్రి వారి మనసులో తోచింది ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని సుమారు 23,000 మంది విఆర్ఓ వ్యవస్థని అర్ధరాత్రి రద్దు చేసి నడి రోడ్డు మీద ఆనాడు ఆ దొరవారు పడేశాడు. ఈ భూభారత చట్టంలో ఎంఆర్ఓ గారు కనుక తప్పు చేస్తే ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారికి అదే రకంగా ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకి కాకుండా ఉమ్మడి జిల్లాకా ఏంటి అనేది చూస్తున్నాము. ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ఆ ట్రిబ్యునల్స్ లో కలెక్టర్ తప్పు చేస్తే సిసిఎల్ఐ గారికి, ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. సిసిఎల్ఐ తప్పు చేస్తే ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. రేపు జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు నిజమైన భూభారతిని తెలంగాణ ప్రజలకి మోడల్గా ఈ 4 మండలాల్లో ఇద్దాం. ప్రభుత్వ భూములు ఏ గ్రామంలోనైనా గతంలో మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇవ్వంగా ఇంకేమైనా వ్యవసాయ భూములు మిగిలితే సాగులో పేదవాడు ఉండి పట్టా ఉండకపోతే అటువంటి భూములు వారి అర్హతను బట్టి తప్పకుండా పేదోడికి మళ్లీ పట్టాలిద్దాం. ఒక నెంబర్ ఉంది, మీకు పంపిస్తారు కలెక్టర్లు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాటిని తప్పకుండా నా ఆఫీస్ కానీ సిసిఎల్ఐ ఆఫీస్ కానీ స్పందిస్తుంది. కాబట్టి ఏ కోర్టుకి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు, మీ చెప్పులు అరిగిందాక తిరగాల్సిన అవసరం లేదు అని మరొక్కసారి నా రైతన్నలకు, ముఖ్యంగా నా ఆడబిడ్డలకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారు కొన్ని మండలాల్లో. ఆ సమస్య ఉంది. ఆ సమస్యను కూడా ఒక కమిటీని వేసి, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వరకు ఉండే అంశాన్ని ఒక కమిటీ ద్వారా దాన్ని కూడా శాశ్వత పరిష్కారము చేయాలన్నదే
మనస్ఫూర్తిగా మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ శిరస వంచి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.